ఒక్కసారి చూడండి మీ టైం ఎంత అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు టైంని చూస్తుంటాం. టైం అవుతుంది, టైం అవుతుంది అని. కరెక్టా? సో, ఇక్కడ ఈ వీడియోలో నేను అడిగేదేంటంటే, మీకు కరెక్ట్ టైం వచ్చిందా? యెస్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు కరెక్ట్ వైబ్రేషన్‌లో ఉన్నారా? మీకు కరెక్ట్ టైం వచ్చిందా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టిక్యులర్ బస్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఒక ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఒక ఫ్లైట్ గురించి వెయిట్ చేస్తున్నాను. దానికి ఒక పర్ఫెక్ట్ టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడే ఆ ట్రైన్ వస్తుంది, బస్ వస్తుంది లేదా ఫ్లైట్ వస్తుంది. నేను అంతకంటే ముందొచ్చి ఎంతసేపు వెయిట్ చేసినా ఆ బస్సు, ఆ ట్రైన్, ఆ ఫ్లైట్ టైం ఆ టైంకి రాదు. నేను వచ్చిన టైంకి రాదు. అది వచ్చే టైంకే వస్తుంది. సో, బేసిక్‌గా నేను అడిగేదేంటంటే మీకు రైట్ టైం వచ్చిందా? ఇంకా కొంతమందికి అర్థం కావట్లేదా? సో, లెట్ అస్ అండర్‌స్టాండ్. ఎలాగైతే ఒక ట్రైన్‌కి ఒక టైం ఉంటుంది. అలానే మన లైఫ్‌లో మనం చేస్తున్న జర్నీలో, మన సోల్ జర్నీలో రైట్ టైంకి రైట్ థింగ్స్ వస్తుంటాయి. కొంతమంది చాలా డెస్పరేట్ అవుతూ ఉంటారు. చాలా కింద మీద పడుతూ ఉంటారు. అటు ఇటు లేస్తూ ఉంటారు. సో, చాలా స్ట్రగల్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ రిమెంబర్ థిస్, మనమందరం గూడా ఒక మాస్టర్ ప్లాన్‌లో ఒక పార్ట్ మాత్రమే. సో, డైరెక్టర్ ఎలా చెప్తే అలా యాక్టర్స్ యాక్టింగ్ చేయాల్సిందే. రైట్? డైరెక్టర్ ఎలా తీస్తే అలా మూవీ అలా ఉండాల్సిందే. సేమ్ వే మనందరికి గూడా డైరెక్టర్ ఉన్నారు. ద యూనివర్స్. ద డివైన్ పవర్. సో, మీరు చూసుండొచ్చు. ఒకప్పుడు మీరు ఒక 5 ఇయర్స్ కింద, 6 ఇయర్స్ కింద ఇది చాలా తప్పు చేశాను, ఇది మిస్టేక్ అయింది అనుకున్నది మీకు చాలా నేర్పించింది. యెస్ ఆర్ యెస్. మీకు చాలా నేర్చుకున్నారు. అది నేర్చుకొని ఈరోజు ఈ డైరెక్షన్‌లో, ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో మీరున్నారు అంటే యూ హావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్. అవెలా నేర్చుకున్నారు? ఎందుకంటే ఆ రోజు ఏదో ఫెయిల్యూర్ అయింది. అక్కడ నేర్చుకున్నవన్నీ గూడా ఈరోజు మీకు యూజ్ అవుతున్నాయి. సో, మన లైఫ్‌లోకొచ్చే పీపుల్ అవ్వచ్చు, ఈవెంట్స్ అవ్వచ్చు, సిట్యుయేషన్స్ అవ్వచ్చు, సర్కమ్‌స్టాన్స్ అవ్వచ్చు. ఇవన్నీ గూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మాస్టర్ ప్లాన్. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మన సోల్ జర్నీలో మనం చాలా క్వాలిటీస్ నేర్చుకోవాలి. గ్రాటిట్యూడ్ నేర్చుకోవాలి, ఫర్‌గివ్‌నెస్ నేర్చుకోవాలి, లవ్ నేర్చుకోవాలి. అందువల్ల ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు మన లైఫ్‌లోకి. మనం నేర్చుకునేంత వరకు మన లైఫ్‌లోకి వీళ్ళందరూ వస్తూనే ఉంటారు. సో, ఇదంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్‌లో ఒక పార్ట్ మాత్రమే. చాలామంది అనుకుంటారు నాకే ఇలాంటి రిలేషన్‌షిప్ ఎందుకుంది? నాకే ఇలాంటి మనీ ప్రాబ్లమ్ ఎందుకుంది? నాకే ఇలాంటి ఛాలెంజెస్ ఎందుకొస్తున్నాయి? హెల్త్ ఛాలెంజెస్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మాస్టర్ ప్లాన్. యూ నీడ్ టు లెర్న్ థట్. అది నేర్చుకోవాల్సిందే. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ ఛాలెంజెస్ అన్నీ వస్తున్నాయి. అక్కడ నేర్చుకుంటే స్లోగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఆ ఛాలెంజెస్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా చూడండి, నేను నా జర్నీలో చూస్తే ఆఫ్టర్ వెన్ ఐ స్టార్టెడ్ మై లైఫ్ జర్నీ, సో, ఐ వాస్ ఫ్రమ్ వెరీ పువర్ ఫ్యామిలీ. నాట్ ఈవెన్ మిడిల్ క్లాస్. వెరీ పువర్ ఫ్యామిలీ. అక్కడి నుంచి ముంబై వచ్చాము. ముంబై వచ్చిన తర్వాత స్టడీ తర్వాత ఆల్సో ఐ హాడ్ ఎ ప్రాబ్లమ్. ఐ హాడ్ ఎ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. స్పెషల్లీ స్పీకింగ్ వాస్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మీ. ఎందుకంటే నాకు నత్తి ఉండేది. నా పేరు చెప్పాలంటే నాకు అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ పట్టేది. అంటే అంత నత్తి ఉండేది. అండ్ టుడే ఇఫ్ ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్‌లీ అండ్ కాన్ఫిడెంట్‌లీ, దట్స్ బికాస్ ఆఫ్ డివైన్ ప్లాన్, మాస్టర్ ప్లాన్. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఐ డిడ్ నాట్ హావ్ ఆల్ దీస్ క్వాలిటీస్ అండ్ కేపబిలిటీస్. బట్ ఐ వాస్ ఏబుల్ టు డెవలప్ దిస్. ఇవన్నీ ఎలా డెవలప్ అయ్యాయి? మాస్టర్ ప్లాన్. యెస్, నేను యాక్షన్ తీసుకున్నాను. బట్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద మాస్టర్ ప్లాన్. సో, నేనేం చెప్తున్నానంటే లా ఆఫ్ కర్మ అనేది మనం ఏదో రాసుకొనొస్తాము, అదే మనం జీవిస్తాం అనేది కాదండి. మన యాక్షన్ ద్వారా మనం ఎలా చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి థాట్ నీ కర్మాని క్రియేట్ చేస్తుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం. ప్రతి మాట, మనం మాట్లాడే ప్రతి మాట మన కర్మాని డిసైడ్ చేస్తుంది. మన బిహేవియర్, మన బిలీఫ్స్ ఏంటి, మన యాక్షన్స్ ఏంటి, మన ఫీలింగ్స్ ఏంటి, అదే మన కర్మగా క్రియేట్ అవుతుంది. సో, ఎన్ని పాస్ట్ జనరేషన్‌ల కర్మ అయినా కావచ్చండి, ఇక్కడ మనం క్లియర్ చేసుకునే ఛాన్స్ ఉంది. యెస్ మై డియర్ ఫ్రెండ్స్, దేర్ ఈస్ ఎ ఛాన్స్. అండ్ చాలా పానిక్ కావాల్సిన అవసరం లేదు. స్ట్రగల్ అవ్వాల్సిన అవసరం లేదు. రైట్ టైమ్ వస్తుంది. ఆల్ హావ్ టు డూ ఇస్ టేక్ యాక్షన్ అంతే. కన్సిస్టెంట్‌గా యాక్షన్ తీసుకుంటూ ఉండండి. అండ్ సీ దట్స్ వాట్ భగవద్గీత సేస్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. విచ్ మీన్స్ మనం పని చేస్తూ ఉండాలి. రిజల్ట్ మన చేతుల్లో లేదు. రిజల్ట్ వస్తుంది. ఆటోమేటిక్‌గా వస్తుందండి. మీరు ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళే ట్రైన్‌లో కూర్చున్నారంటే ఇట్ విల్ గో టు ఢిల్లీ. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఎందుకంటే డెస్టినేషన్‌కి అదే తీసుకెళ్తుంది. వి జస్ట్ హావ్ టు సిట్ అంతే. మనం కూర్చోవాలి. సో, అప్పుడప్పుడు చాలా స్ట్రగల్ అనిపిస్తుంది. ఇంకా టైం రాలేదా? టైం రాలేదా? యెస్, డిఫైన్ టైమ్‌కి, డెఫినైట్ టైమ్‌కి అది మీ దగ్గరకొస్తుంది. ఆల్ యూ హావ్ టు డూ ఇస్ కన్సిస్టెంట్ యాక్షన్ తీసుకుంటూ ఉంటే, ఎందుకంటే ఈ జర్నీ ఆఫ్ లైఫ్‌లో ఇదే అండి. మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ నేర్చుకున్న తర్వాతనే మనకు అనుకున్న గోల్, మనకు అనుకున్న డిజైర్డ్ రిజల్ట్ మన లైఫ్‌లోకొస్తుంది. అందువల్ల ఫెయిత్, అప్లైడ్ ఫెయిత్ ఉంచండి. ఎందుకంటే బ్లైండ్ ఫెయిత్ కాదండి. ఇట్ ఈస్ అప్లైడ్ ఫెయిత్. యెస్, ఐ యామ్ విత్ గాడ్ అండ్ గాడ్ అండ్ మీ ఆర్ టుగెదర్. వి ఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్ అనే ఒక బిలీఫ్‌తో, స్ట్రాంగ్ ఫౌండేషన్‌తో మనం ఎప్పుడైతే చేస్తామో యూనివర్స్‌తో మనం కనెక్ట్ అవుతాం. యెస్, యూనివర్స్‌తో మనం ఆల్రెడీ కనెక్షన్‌లోనే ఉన్నాం. బట్ ఎప్పుడు డిస్కనెక్ట్ అయితాం?
ఎలాగైతే ఎప్పుడైతే మనం నెట్వర్క్ రేంజ్లో నుంచి బయటకు వస్తామో అప్పుడు డిస్కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే మనకు ఫెయిత్ తగ్గిపోతుంది, ఎప్పుడైతే మనకు ఆ లవ్ తగ్గిపోతుంది, ఎప్పుడైతే మనం నెగిటివ్ ఎమోషన్స్లోకి వచ్చేస్తామో అక్కడ డిస్కనెక్ట్ అవుతాం. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ఇన్ టు పాజిటివ్ ఎమోషన్స్, కనెక్షన్ మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. సో కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్, విత్ ద డివైన్, రైట్? సో ఈ రోజు నుంచి జస్ట్ వెన్ ఎవర్ యూ సీ టైమ్, ఎస్ నా ద టైమ్ ఈస్ కమింగ్, టైమ్ ఈస్ కమింగ్, ఐ హ్యావ్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ టు యాక్షన్, రైట్? సో మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మనీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. సే టు యువర్ సెల్ఫ్ వెన్ ఎవర్ యూ గెట్ టైమ్, హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ మై లైఫ్, నా లైఫ్లో ఏదైతే జరుగుతుందో దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నౌ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సే దిస్, ఫీల్ దిస్, యాక్ట్ ఆన్ ఇట్ అండ్ సీ యువర్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్. ఎస్ ఫ్రెండ్స్, నేను డిఫరెంట్ కోర్సెస్ని లాంచ్ చేస్తుంటాను. హోపోనోపోనో కోర్స్, లా ఆఫ్ అట్రాక్షన్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఆర్ మైండ్ పవర్ టూల్స్, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయండి. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఇన్ ద డిస్క్రిప్షన్ లింక్, అండ్ ప్లీజ్ జాయిన్ ద కోర్సెస్. కొద్ది టైం తీసుకోండి, కొద్ది ఎనర్జీ స్పెండ్ చేయండి, అండ్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ. See you in the workshop. Thank you so much and love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. Please comment in the chat box. Every time you comment, you are giving a strong signal to universe. మీరు ఒక యూనివర్స్ కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తున్నారు దట్ ఐఎమ్ రెడీ విత్ హయ్యర్ వైబ్రేషన్స్ అని. సో హయ్యర్ వైబ్రేషన్ లో ఉండండి అండ్ గెట్ ద రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్.